Yes, I approve. Yeah. So what I was saying, yeah, subtotal. So the thing is, so whatever we will mention here, the tables wherever you feel like that particular condition that related condition value related data has to get stored. Okay. Okay, so that you can use it for reference purpose. The next thing is requirement. The next thing is requirement. Requirement, every time whenever I told you last time also, you remember that requirement means it's a validation check. Okay. Okay. For example, PR00. PR00 అన్నది ప్రైస్. ఓకే, ఈ ప్రైస్ కి ఒకవేళ రిక్వైర్మెంట్ బై డిఫాల్ట్ గా $100 మెయింటైన్ చేస్తున్నారు అండ్ అసైన్మెంట్ పార్ట్ కూడా చేశారు. సో ఒక మెటీరియల్ మీరు ఎప్పుడైతే కీ వేస్తారో ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ ZAA అనేది డిటర్మైన్ అయ్యింది సేల్స్ డాక్యుమెంట్ లో అండ్ యూ హ్యావ్ డిటర్మైన్ ద వాల్యూ యాజ్ 100. Okay. The price will appear as PR00 has $100. That is fine. But what is the use of requirement? So requirement means it's a kind of validation check. Okay. So a customer price should be, this particular price should be active only in certain conditions, certain scenarios. Then you will enhance one requirement in VOFM and you will assign it over here. Okay. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిక్వైర్మెంట్ అనే దగ్గర నార్మల్ గా ప్రైస్ కి ఫర్ ఎగ్జాంపుల్ 2 అని పెట్టారు అనుకోండి, ఐటమ్ విత్ ప్రైసింగ్. ఈ ఐటమ్ విత్ ప్రైసింగ్ అంటే ఏంటి? ఈ రిక్వైర్మెంట్ 2 అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తారు అంటే ఒక వాలిడేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక చెక్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మా ఇంటికి వచ్చే ముందు మీరు కాల్ కడుక్కొని రండి అని చెక్ చేస్తున్నారు, కాల్ కడుక్కోపోతే రావద్దు అనేసి. సింపుల్. మీరు వస్తున్నా సరే మీరు ఫస్ట్ అది చెక్ చేసుకున్నారు, అలాంటి వాలిడేషన్ చెక్ చేసుకుంటున్నారు. సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు, సైసర్ షుడ్ బిఫోర్ ఇఫ్ ఐటమ్ నంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఐటమ్ నంబర్ 10 or 20 ఏదో ఉంటారు. చెక్ PRFSFD ఈజ్ B or X. అంటే PRSFD అంటే ఇట్స్ లైక్ మనము ఐటమ్ కేటగిరీ చదువుకునేటప్పుడు అందులోని క్యారీ అవుట్ ప్రైసింగ్ అంటే అది రిలవెంట్ ఫర్ ప్రైసింగ్ కాదా అని ఒక ఫీల్డ్ ఉంటది. సో ఆ రిలవెంట్ ఫర్ ప్రైసింగ్ ఎక్సా బియా అని చెక్ చేసుకుంటున్నారు. ఆ ఎక్స్ ఆర్ బియా చెక్ చేసుకున్న లాజిక్ ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. If that is ISA/BRCG, then అప్పుడు పెర్ఫార్మ్ చేయమంటున్నాడు. ప్రైసింగ్ is turned on in the item category configuration చూసేసి క్లియర్ గా ఇది మీకు అర్థం కాకపోతే ఇక్కడ రాసేటప్పుడు ప్రైసింగ్ is turned on ఎప్పుడు మీరు ఇంట్లోకి అలో చేస్తారు, ఎప్పుడు అయితే ఆ BRX, ఈ కేసులో ఏంటంటే BRX, మన దాంట్లోనే ఏంటంటే కాల్ కడుక్కుంటారు. సో BRX అన్నది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /VOV7 is a transaction for item category. Sorry, what happened? V0 And how about this communicating in terms of clients? Is it good or do you have anything like that? So you can see here 10. So here pricing relevance. చూసారా? Carry out pricing. ఇది ఈ ఫీల్డ్ చెక్ చేసుకుంటే either it should be B or X. B అంటే ఏంటి? ప్రైసింగ్ ఫర్ ఫ్రీ గుడ్స్ కానీ లేకపోతే ప్రైసింగ్ కానీ. అదే బ్లాంక్ ఉన్నది అనుకుంటే డిటర్మైన్ అవ్వదు. నో ప్రైసింగ్ అంటే ఆ కండిషన్ టైప్ డిటర్మైన్ అవ్వదు. అదే ఏ ఉన్నా సరే డిటర్మైన్ అవ్వదు. అంటే మీరు కాల్ కడుక్కోకపోతే లోపలికి అలో చేయరు. సో ఒకవేళ ఆ పర్టికులర్ ఐటమ్ లోని ఇప్పుడు మీరు
సేల్స్ ఆర్డర్ వేసేటప్పుడు ఆ లైన్ ఐటమ్ వస్తుంది కదా, ఆ లైన్ ఐటమ్ అగేన్స్ట్ కదా ప్రైసింగ్, అంటే కండిషన్ ట్యాబ్స్ లో ప్రైసింగ్ కనిపిస్తుంది. ఆ లైన్ ఐటమ్ లోని మనకు ఐటమ్ కేటగిరీ ఉంటది కదా, ఐటమ్ కేటగిరీ లైన్ ఐటమ్ లోనే ఉంటది కదా. Yes. Item category will be reflecting at the line item only. Yes. That particular line item, say for example tan. If it is X, then the system will allow you to fetch the price. If instead of some other item category is there where the pricing this field is blank, then the system will not allow you to determine the price, even though you have maintained a record in VK11. Okay. You got it? It's an example. It's an example. So any kind of validation requirements, chala custom requirements untai which we will be writing it normally. Chala cases untai. Validation, any kind of validation. మీరు దువ్వుకుంటేనే ఇంట్లోకి రాని అని అన్నారు అనుకోండి, అప్పుడు ఒక వ్యాలిడేషన్ చెక్ రాస్తాం. ఓకే, ఇఫ్ యూ వేర్ మాస్క్ దెన్ ఓన్లీ ఐ విల్ అలో ఇన్సైడ్, దెన్ దట్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ లాజిక్. సో ఆ లాజిక్స్ అన్ని ఏం చేస్తాము అంటే ఒక రిక్వైర్మెంట్స్ కింద రాసుకుంటాం, అంటే కోడ్ రాసుకుంటాం. వేరింగ్ మాస్క్ ఇఫ్ సక్సెస్ దెన్ ఓన్లీ అలో ద ప్రైస్. సో ఆ రిక్వైర్మెంట్ ఆ పర్టికులర్ కండిషన్ టైప్ అగేన్స్ట్ గా మెయింటైన్ చేసేటప్పుడు ఆ వ్యాలిడేషన్ చెక్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద రిక్వైర్మెంట్ ఈస్. There are standard requirements చాలా ఉన్నాయి which we can use it like 2, 3 చాలా ఉన్నాయి. ఇవన్నీ స్టాండర్డ్ వి, అలాగే కస్టమ్ వి కూడా ఉంటాయి. బట్ యూ షుడ్ నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్లబుల్ ఫ్లాగ్, చెక్ బిల్లబుల్ ఫ్లాగ్ అని ఏదో ఉంది ఇక్కడ. ఇదేంటి చెక్ బిల్లబుల్ ఫ్లాగ్ అంటే ఏం లాజిక్ పెట్టుకున్నారు ఒకసారి చూద్దాం. చిన్నదా పెద్దదా ఏంటి వచ్చి ప్రైసింగ్ ఫర్ నాన్ బిల్లబుల్ కండిషన్ రికార్డ్స్ 100% డిస్కౌంట్. ఇది జీ టేబుల్ ఫ్లాగ్ పెట్టుకున్నారు అన్నమాట. ఈ ఫీల్డ్ అనేది ఉన్నది, ఫ్లాగ్ చెక్ పెట్టుకున్నారు GPRS. ఇది అనేది ఇది కస్టమ్ ఫీల్డ్, ఇది స్టాండర్డ్ ఫీల్డ్ కాదు. ఈ కస్టమ్ ఫీల్డ్ లోని వాళ్ళు ఏం పెట్టుకున్నారు, ఈ ఫ్లాగ్ ఈ ఫీల్డ్ బ్లాంక్ ఉంటేనే అప్పుడే ప్రైస్ డిటర్మైన్ చేయమని డిటర్మైన్ రాసుకున్నారు. అక్కడ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రాకూడదు అని. You got it? So many kind of requirements you can write. The next thing is calculation type. Normally it specifies, calculation type ఏం చేస్తుందంటే normally it specifies the alternative formulas to the standard formula to derive the condition amount matter. To determine how the condition amount of a condition type to be calculated. Okay. అర్థమైందా? అర్థమైందా క్యాలిక్యులేషన్ టైప్ అంటే ఏంటని? ఓకే, దాన్ని చెప్పండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ టైప్ అంటే మనం ఆల్రెడీ ఒక కండిషన్ టైప్ లోని క్యాలిక్యులేషన్ టైప్ మెయింటైన్ చేస్తున్నాం. క్వాంటిటీ బేసిసా, ఫిక్స్డ్ బేసిసా, ఇలాగని మెయింటైన్ చేస్తున్నాం. అది కాకుండా మీకు డిరైవ్ అవ్వడానికి, వాల్యూ డిరైవ్డ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, అమౌంట్ వాల్యూ రావడానికి ఒక లాజిక్ ఉన్నది అనుకోండి. దట్ అగైన్ యూ విల్ రైట్ ఏ కస్టమ్ కోడ్ ఆర్ స్టాండర్డ్ వన్ యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాఫిట్ మార్జిన్ అనేది ఒక కండిషన్ టైప్ ఉన్నది. ప్రాఫిట్ మార్జిన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ మార్జిన్ మీరు ఎలాగ నార్మల్ గా క్యాలిక్యులేట్ చేస్తాము? ప్రాఫిట్ యూజువల్ గా లైక్ చెప్పండి. లే లాంగ్వేజ్ లోనే మీరు ప్రాఫిట్ ఎలా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు? ఉన్న అమౌంట్ లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే అమౌంట్ అంటే ఇన్కమ్ లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఈజ్ దట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది రైట్. అంతే, కాస్ట్, ప్రైస్ మైనస్ కాస్ట్.
Mhm. కాస్ట్ అనేది మనం ఎక్స్పెన్సెస్. సో ప్రైస్ మైనస్ కాస్ట్ విల్ షో యూ ద ప్రాఫిట్ మార్జిన్. Mhm. అంతే కదా. Yes. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వాల్యూ ఉంది ఇక్కడ. నెట్ వాల్యూ ఎలాగొచ్చింది? ప్రైస్ నుంచి అన్ని డిస్పోజ్ చేసాక ఇంతకు వచ్చింది మనకి $80 $80 వచ్చింది. సో కాస్ట్ అనేది ఒక కండిషన్ ఉంది. 120 అనే స్టెప్ లోనే కాస్ట్ అనేది ఒకటి పెట్టుకుంటాం. Okay. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ అనేది ఒక ఫీల్డ్ పెట్టుకున్నాం కండిషన్ టైప్. Mhm. ఇప్పుడు కాస్ట్ కూడాను బై డిఫాల్ట్ గా విపిఆర్ఎస్ అనేది ఉంటాయి. లేకపోతే కాస్ట్ డిరైవ్ చేసుకోవడానికి అవి డిటర్మైన్ చేసుకుంది. కాస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ అరౌండ్ 40. Mhm. సో నెట్ వాల్యూ అంతా 80, Okay. కాస్ట్ ఎంత 40. 40. సో ప్రాఫిట్ మార్జిన్ ఎంత రావాలి? 40. 40 రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ 80 ఫ్రమ్ టు minus. పెడితే అవుతుందా? ఫ్రమ్ టు పెడితే ఏమవుతుంది? It takes all the అవదు values కదా. 40 to 120. అన్ని 40 to 120 చేస్తే అన్ని యాడ్ చేసేసుకుంటది. Mhm. అంతే కదా. Yes. ఇప్పుడు ఇఫ్ యూ కీప్ ఇట్ యాజ్ ఏ ఫ్రమ్ 40 స్టెప్ నంబర్ 40 40 to to 120. It 120 అని takes పెట్టి 40, 120 అని 50, పెట్టే 80, 90, 100 and 120. అన్ని అంత అన్ని ఏవి ఉన్నాయో అన్ని యాడ్ చేసేసుకుంటది కదా. Mhm. Yes. సో అప్పుడు ఏం చెప్తామంటే ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఒక లాజిక్ రాస్తాం. Okay. ఏమని? 40 నెట్ minus. వాల్యూ మైనస్ కాస్ట్ అనేది తీయండి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ మార్జిన్ 11 అనే రూటీన్ ఉంది. Okay. 11 అనేది ఒకటి ఉంది ఆల్రెడీ ఎస్ఐ ప్రొవైడ్ చేసేది. Mhm. అంటే ఇది ఎగ్జాంపుల్. కొన్ని Mhm. ఆ నోడుగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దానికి మీరు రాయించాలి. ఏమని రాస్తుంది ఇక్కడ? ప్రాఫిట్ మార్జిన్ నెట్ వాల్యూ KOMP NETWR నెట్ వాల్యూ మైనస్ VAVBR. అర్థమైందా? Mhm. ఈరోజు ఎందుకో లో ఐఎమ్ ఫీలింగ్ లో బిట్ లో. కాస్ట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ. ఓకే. NETWR నెట్ వాల్యూ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రాఫిట్ మార్జిన్ XKWT కండిషన్ వాల్యూ. ఓకే. XKWT కండిషన్ వాల్యూ ఈక్వల్ టు దిస్ నెట్ వాల్యూ మైనస్ కాస్ట్ వాల్యూ. Okay. సో అప్పుడు ఏం చేయాలి? మీకు ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ రావాలి అంటే Net value. so immediately you will come over here and you will keep it this profit margin calculation as 11. Mhm. ఇక్కడ అసైన్ చేస్తారు 11 అనేది. సారీ. Okay. సో 11 అనేది అసైన్ చేస్తే ఏమవుతుంది? సిస్టమ్ విల్ డూ ద ప్రాఫిట్ మార్జిన్ స్టెప్ వచ్చేసరికి సిస్టమ్ విల్ డూ ద క్యాలిక్యులేషన్ బై ద ఫార్ములా వాట్ ఈస్ దిస్ మెన్షన్ అండ్ డిరైవ్ ఇట్. Okay. ఓకే. Okay. సో క్యాలిక్యులేషన్ టైప్ అంటే ఆల్టర్నేటివ్ ఫార్ములా టు ద స్టాండర్డ్ ఫార్ములా. స్టాండర్డ్ ఫార్ములా ఏముంటది? స్టాండర్డ్ ఫార్ములా కండిషన్ టైప్ నుంచి వస్తుంది. Mhm. ఏమని? స్టాండర్డ్ ఫార్ములా క్యాలిక్యులేషన్ టైప్ ఏముంది? ఫిక్స్డ్ ప్రైజా లేకపోతే పర్సెంటేజ్ వైజా ఉంటాయి కదా. మనం Mhm. చెప్పాను కండిషన్ Yes. టైప్ లోని. అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి దీనికి ఒక వాల్యూ వస్తుంది, దీనికి ఒక వాల్యూ వస్తుంది, వస్తున్నాయి క్యాలిక్యులేషన్ Okay. చేసుకొని బాగానే ఉంది. బట్ ఆల్టర్నేటివ్ గా ఒక డిరైవ్ కావాలి అనేటప్పుడు ఫార్ములా ఎనీ ఫార్ములాస్ కానీ గుర్తుంచుకుని ఏ ఫార్ములాతో అలా డిరైవ్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే యూ విల్ గో అండ్ ఆ లాజిక్ చెప్తారు అబాపర్ కి. Okay. వాడికి తెలియదు కదా కాస్ట్ Mhm. నెట్ వాల్యూ అంటే ఏమో తెలియదు కదా. వాడికి చెప్తారు, బాబు నాకు ప్రాఫిట్ మార్జిన్ వాడికి కావాలట. ద థింగ్ ఈస్ రిక్వైర్మెంట్ ఈస్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ వీఆర్ డిరైవింగ్ ఎట్ నంబర్ స్టెప్ 40 we have a net value. So net value and 120 step we have a cost. So this minus this should come at the profit margin. The value of this minus this should be shown under profit margin. So Mhm. you write a calculation formula over here and so that I will assign and I will check. Okay. You got it? Yes, got it. సేమ్ అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటుంది? బేస్ టైప్. Mhm. బేస్ టైప్ అని ఒకసారి నేను అనుకున్నా. సో
బేస్ వాల్యూ అంటే సిమిలర్, ఇది కూడా అలాగేనండి. ఆల్టర్నేటివ్ కండిషన్ బేస్ వాల్యూ తెచ్చుకోవడానికి. ఓకే. Similarly, what you are doing here, alternative calculation formula you are trying to correct. So alternative condition base value తెచ్చుకోవడానికి. ఓకే. ఓకే, కండిషన్ బేస్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పాలి, ఏదో ఒక కండిషన్ రికార్డ్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు మనం డిరైవ్ చేసేటప్పుడు ఒక సేల్స్ ఆర్డర్, ఓకే ఈ సేల్స్ ఆర్డర్ ఎక్కడ, ఏంటి యస్టర్డే సెషన్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయలేదా? తర్వాత చేయలేదు. అదే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఓపెన్ చేసిన సెషన్స్ అలాగే ఉన్నాయి. అలాగే లాక్ చేసినట్టున్నారు అంతే, క్లాస్ సెషన్ అయిపోయాక. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కండిషన్ వాల్యూ ఉంది. హలో, ఆర్ యు దేర్? yes. సో దిస్ ఇస్ అ అమౌంట్, దిస్ ఇస్ అ కండిషన్ వాల్యూ. ఓకే, సో అమౌంట్ అంటే టెక్నికల్ గా చూసుకుందాం. ఓకే. F1. KBTR వాల్యూ. ఓకే, KBTR వాల్యూ గుర్తుంచుకోండి, KB తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంది 105. జస్ట్ టెక్నికల్ KWRT ఉంటుంది. KWRT. ఓకే, సో కండిషన్ వాల్యూ ఇన్ జనరల్ గా ఎలా డిరైవ్ అవుతుంది మీకు చెప్తున్నాను కొంచెం డీటెయిల్ గా వెళ్ళి. కండిషన్ ఈ వాల్యూ ఎలా డిటర్మైన్ అవుతుంది, నార్మల్లీ ఒక ప్రైస్ ఉన్నది అనుకోండి, కండిషన్ టైప్ లో మీరు ప్రైస్ మెయింటైన్ చేస్తారు 20,000 USD అని. 20,000 USD into the number of quantity 1 will give you the condition value. ఓకే. ఇక్కడ నేను నిన్న చేంజ్ చేశాను, అది ఎందుకు చేంజ్ చేశాను, ఇది చేంజ్ చేయనిస్తుందా లేదా అక్కడ చెక్ చేసి, కండిషన్ టైప్ లో కండిషన్ వాల్యూ చేంజ్ చేయిస్తుంది అక్కడ చెక్ చేస్తాను చూపెట్టడి. చేంజ్ చేయించాను కాబట్టి ఇట్ ఈస్ డౌన్ 21,000. నార్మల్లీ ఇట్ విల్ బి 20,000. ఓకే, సో దిస్ ఇంటూ క్వాంటిటీ విల్ గెట్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ system inbuilt how the calculation happens. Sometimes there will be a manipulation which we have to do as per business requirement, but standardly what happens, amount that is KBTR value into quantity will give you KWRT value, condition value. So if you see here, if I go and check in the details of the condition record, there is a record, yes. ఇప్పుడు చూసా కండిషన్ బేస్ వాల్యూ వచ్చింది కదా. సో ఈ బేస్ వాల్యూని సిస్టమ్ డిరైవ్ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో అది కాకుండా ఆల్టర్నేటివ్ ఫార్ములాతో డిరైవ్ చేద్దాము అనుకుంటున్నారు. You got my point, why I told you this, now you got it. You want to derive this base value on some formula based. అంటే ఇప్పుడు మనం ఎలాగా క్యాల్కులేషన్ టైప్ మాట్లాడుకున్నాం, ప్రాఫిట్ మార్జిన్ అంటే ఇలాగ సమ్ ఫార్ములా వైజ్. సిమిలర్లీ ఇక్కడ వచ్చేసరికల్లా ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సమ్ బేస్ వాల్యూ, యూ వాంట్ టు డిరైవ్ ద బేస్ వాల్యూ త్రూ ఆల్టర్నేటివ్ ఫార్ములా, దట్ టైమ్ దట్ ఫార్ములా హ్యాస్ టు బి written and assigned over that against that particular condition type, to which condition type you want to have a alter condition base value. Okay. చూడండి, alternative formula to the condition base value. ఓకే, నేను ఇందా చెప్తాను కదా, ఇప్పుడు ఇక్కడ బేస్ వాల్యూ ఉందని చెప్తాను కదా, ఇక్కడ ఇందులో చూసారా కండిషన్ బేస్ వాల్యూ. సిస్టమ్ బై డిఫాల్ట్ గా 22100 ప్రిఫర్ చేసింది, కానీ మీరు సిస్టమ్ ప్రపోజ్ చేసింది కాకుండా బిజినెస్ కి వాడు బేస్ వాల్యూ హీ వాంట్స్ టు డిరైవ్ బేస్డ్ ఆన్ సమ్ అదర్ ఫార్ములా.
some other formula, just like profit margin గురించి చెప్పాను కదా, Mhm. this minus this, some based on, similarly he wants to derive based on some other formula. What you will do is you will select that particular routine if it is already existing in the system. If not, you will ask the developer to develop a routine by proposing him the logic, what should be, how the logic should work, and assign that particular routine to the base value Base value. against that condition type for which you want the condition based value should be calculated, derived alternatively instead of system proposed one. Yes. So ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు అని చూద్దాం. An absolute header condition is, for example, distributed in the standard system according to the cumulative value of the items. If the system, however, distributes the absolute header condition header discount according to volume, the discount of $30 results in the following. ఇది గ్రూప్ కండిషన్స్ లాగా ఉంది. ఇది చూడండి, వాల్యూమ్ 2 CPM 4 CPM. సో వాల్యూమ్ డిస్కౌంట్, స్టాండర్డ్ డిస్కౌంట్ $20, $10. ఓకే, బట్ ఆల్టర్నేటివ్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఉల్టా అయింది, $10 $30. అంటే ఈ $20 నే $30 కి ఎందుకు అలా చేసుకున్నాడు అంటే, బికాస్ he wants to distribute the condition according to the volume, and here it is the volume is 4 CBM, so this is at the bigger end. సో ఇది ఎక్కువ, దీనికి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు. మీకు అర్థమైంది? ఇది అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను. అర్థమైంది. అర్థమైందా? అయితే నాకు చెప్పండి. Here he gave discount. Here it's having 4 CBM. Whatever the highest portion is there, చెప్పండి. he gave volume discount is $20. అయిందా? మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి, చదివి ఆలోచించి చెప్పండి. టేక్ యువర్ టైం, ఐ డోంట్ వాంట్ టు. Discount is $30. Here standard is also $30 and discount volume is also $30. Yes. For the $500, he gave $20 discount because of yes, 4 CBM. Based on the volume. Here it's the highest amount of the volume. Okay, thank you. అట్లీస్ట్ అది మీరు అంటే అలాగే, ఎందుకంటే మీకు చూస్తే మీకు అర్థం చేసుకోవాలి. సో వాడు ఏంటంటున్నాడంటే, పక్కన ఇది మర్చిపోండి, డిస్కౌంట్ వాల్యూమ్ డిస్కౌంట్ మర్చిపోండి. నార్మల్ గా వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ లైన్ ఐటమ్ $100, సెకండ్ లైన్ ఐటమ్ $500. ఒక డిస్కౌంట్ ప్రపోర్షనేట్ గా అప్లై అవ్వాలి అనేసి ఉంటే సిస్టమ్ బై డిఫాల్ట్ విల్ ప్రపోర్షనేట్ గా ఏం చేస్తుంది? హయ్యర్ వాల్యూ ఇది కాబట్టి $20 డిస్కౌంట్ వర్తించింది, $500 కి $10 వర్తించింది. ఓకేనా? Based on value. This is how the SAP standard system is working. Whatever the now there is alternative base value ని చేంజ్ చేయమని మనం ఒక రూటీన్ ఏదో రాసుకున్నాం. వేరే అందులో ఏం రాసాం? వాల్యూమ్ బేస్ మీద, వాల్యూమ్ ఏది హైయెస్ట్ ఉంటుందో దానికి ఎక్కువ షేర్ వెళ్ళాలి. Okay, but here volume is here is 1000 is highest, right? వాల్యూమ్ కాదు, వాల్యూ అమ్మా. Value. This is value, this is volume. Volume. సో అప్పుడు ఏమైంది? ఇది వాల్యూమ్ ఎక్కువైనా రేట్ తక్కువ, ఇది వాల్యూమ్ తక్కువైనా రేట్ ఎక్కువ. సో ఫస్ట్ ఇలాగ సిస్టమ్ హెస్ ప్రపోజ్ $20 డిస్కౌంట్ టు $1000 బికాస్ 1000 కొన్నాడు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కొన్నాడు, $20 ఇచ్చింది. 500 కొన్నాడు, $10 ఇచ్చింది. దట్ ఈస్ రైట్. But you have maintained alternative condition based volume. We are customizing it. We are saying instead of that,
ఎవరిదైతే వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి డిస్కౌంట్ ఎక్కువ వెళ్ళాలి. Okay. సో Depends అప్పుడు upon the వాల్యూమ్ volume. కింద Mhm. సో సెకండ్ వన్ కి వాల్యూమ్ ఎక్కువ ఉంది, సో వాడికి $20 వచ్చింది, వీడికి కి $10 $10. Okay. అప్లై అయ్యింది. సో దిస్ ఈస్ హౌ సి దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ద బేస్ వాల్యూ అని alternate formula for deriving the base value is what we do it in base type, alternative base type. Okay. Calculation type లో similarly alternative calculation ఎలా derive చేయాలో అన్నది we will be proposing. Requirement అనే ఫీల్డ్ లోని we will be doing a validation check. This particular condition type should be active. అంటే అదే చెప్పాను కదా, ఒకరు ఇంట్లోకి రావాలి అంటే మాస్క్ వేసుకుంటే ఇంట్లోకి అలౌడ్, ఈవెన్ రికార్డ్ ఉన్నా సరే. ఓకే. సో ఫస్ట్ అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఉంది, ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ పెట్టాను. ఫస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ టైంలో ఇట్ విల్ చెక్ దిస్ వ్యాలిడేషన్ ఫస్ట్. ఇది మాస్క్ వేసుకున్నాడా లేదా అంటే PR00 వ్యాలిడా కాదా అని. ఫస్ట్ వ్యాలిడ్, మాస్క్ వేసుకున్నాడు, డన్, ఇంట్లోకి రా. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు సంథింగ్ లైక్ ఫస్ట్ నార్మల్ గా అయితే వెల్కమ్ జ్యూస్, వెల్కమ్ డ్రింక్ ఏదో ఇస్తాం. ఓకే. నార్మల్ గా ఈ మనం క్యాలిక్యులేషన్ ఫార్ములా పెట్టుకున్న ఆల్టర్నేటివ్ ఫార్ములా డిఫైన్ చేసుకున్నాం. ఏమని, ఇన్స్టెడ్ ఆఫ్ వెల్కమ్ టైమ్ యూ విల్ గివ్ హిమ్ స్ట్రైట్ అవే సమ్ వాటర్ ఆర్ స్టార్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. సో బికాస్ యువర్ ఓన్ కస్టమర్, మీరు అలా ప్లాన్ చేశారు. సో ఫార్ములా అలా డెవలప్ చేసుకున్నాను. సిమిలర్లీ బేస్ వాల్యూ, ఐఎమ్ గివింగ్ ఏ లే మ్యాన్ ఎగ్జాంపుల్స్. ఓకే. బేస్ వాల్యూ కూడా ఆల్టర్నేటివ్ బేస్ వాల్యూ అంటే భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఫస్ట్ లాస్ట్ లో పెరిగేసుకుంటాం, ఫస్ట్ మనం పెరిగేసాం అనుకోండి. అదేదో సినిమా అంటే మజ్జిగేసి అంటారా అన్నట్టు ఫస్ట్ మనం పెరిగేసేస్తున్నాం అనుకోండి. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ derive, because the customer wants that way. Okay. So we are into sales. ఎప్పుడైనా గుర్తించుకోండి, మోస్ట్ ఐ విల్ సే విత్ మై ఎక్స్పీరియన్స్, ఇప్పుడు P2P టీమ్ ఉంటది, అదే MM టీమ్ కానీ, లేకపోతే ప్రొడక్షన్ టీమ్ కానీ, లేకపోతే క్వాలిటీ టీమ్ కానీ, వాళ్ళకి ప్రాసెస్ అంతా మాక్సిమం ఒకటే ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ దే కాంట్ మ్యానిపులేట్ ద థింగ్స్ మచ్. ఓకే. ప్రాసెస్ ఆర్డర్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, దాంట్లో ఏం మ్యానిపులేట్. కానీ సేల్స్ వచ్చేసరికల్లా ఫినిష్డ్ ప్రొడక్ట్ ని అమ్మాలి, వాడు ఎలాగైనా కిందర చేసి అమ్ముతారు మార్కెట్ లోని. గడికి ఇది డిస్కౌంట్ అంటాడు, గడికి అది ఫ్రీ అంటాడు, ఈ రోజు రేపు ఇంకోటి ఏదో అంటాడు, నువ్వు లేకపోతే ఇన్ని కొంటే ఇలాగ ఈ కూపన్ ఫ్రీ అంటాడు. అంటే నంబర్ ఆఫ్ ఎలాగోలా, బికాస్ అల్టిమేట్లీ వన్స్ యూ సెల్ ద ప్రొడక్ట్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఎర్నింగ్ ప్రాఫిట్ కదా. బట్ అదర్ మాడ్యూల్స్ లో చూసుకోండి, ప్రాసెస్ వైజ్ గా అయ్యే ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అది మీరు ఆ పైప్ ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సేమ్ మిషనరీలోనే వెళ్తుంటది, సేమ్ ఒక ప్రాసెస్ ఆర్డర్ డిఫైన్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ ఆర్డర్ లో ఇంత అని వాట్ దే కాల్ ఇట్ యాజ్, ఐ ఫర్గాట్ దోస్ వర్డ్స్, అది ఒక ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసుకుంటారు. ఇంత మెటీరియల్ రా మెటీరియల్ 2 kgs ఉండాలి, పైప్ 2 mm ఉండాలి, ఇలాగని ప్రీ డిఫైన్ చేసుకుంటారు. అది అలాగే అవుతూనే ఉంటది. ఇంకా అందులో ఏమైనా బగ్స్ వస్తే అంతే ఒక్కసారి, అది మీరు చేంజ్ చేయరు. ఫ్రీక్వెంట్ గా అది ఏం చేంజ్ చేయరు, ప్రాసెస్ మీరు చేంజ్ చేయరు. క్వాలిటీలో కూడా సేమ్ అలాగే వస్తుంది. ఫైనాన్షియల్ లో కూడాను మీకు అంతే, ఏదైనా ఎంట్రీస్ హిట్ అవ్వాలని ఫస్ట్ లోనే ఇనిషియల్ స్టేజ్ లో లైవ్ ఇంప్లిమెంటేషన్ టైం లో ఎన్ని GLs ఉండాలి, ఎన్ని రెవెన్యూస్ ఉండాలి, ఇవన్నీ డిఫైన్ చేసుకుంటారు. తర్వాత జస్ట్ చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. కానీ when it comes to sales now, every day there will be a change. Because today ఈ రోజు అమ్మినట్టు రేపు అమ్మకపోవచ్చు. ఓకే. కొత్త ప్రాసెస్ తేవచ్చు అమ్మడానికి. సో అందుకే చెప్తున్నాను ఏంటంటే వీ షుడ్ బి, మనం చాలా సినారియోస్ వస్తాయి, వర్క్ కూడా ఎక్కువ మనకే ఉంటుంటది. సో బేస్ క్యాలిక్యులేషన్ టైప్ అయిపోయింది కదా. నెక్స్ట్ థింగ్ ఇస్ అకౌంట్ కీస్. అకౌంట్ కి
ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఇందాక, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దట్ హ్యాస్ టు పోస్ట్ టు ఏ జిఎల్ అకౌంట్, అప్పుడే కదా బుక్స్ లోకి వెళ్ళాలి Yes. అనేసి. సో ఇక్కడ అకౌంట్ కి డిఫైన్ చేస్తారు ఎవరు, ఫైనాన్స్ వాళ్ళు అకౌంట్ కి ఇలా మనమే డిఫైన్ చేసుకోవచ్చు, బట్ ఇన్ జనరల్ గా అకౌంట్ కి వాళ్ళు చేస్తారు Okay. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఈ అకౌంట్ కి వాళ్ళు డిఫైన్ చేసి మనకి చెప్తే మనం అకౌంట్ కి యూజ్ చేసుకుంటాం. Mhm. we will give some ERY, ERX, ERB ఇవన్నీ ఉంటాయి కొన్ని స్టాండర్డ్ అయితే. Mhm. సేల్స్ రెవెన్యూ ERL, ఓకే, ERL అకౌంట్ చేసుకుంటే అది రెవెన్యూ కి ఫ్లో అవుతాయి. Mhm. ERU రిబేట్స్ రిలేటెడ్, అక్యూరల్స్ రిలేటెడ్ ఫ్లో అవుతాయి. Okay. ERB రిబేట్ సేల్స్ రిడక్షన్ సైడ్ ఫ్లో అవుతాయి. అంటే స్టాండర్డ్, అది కాకుండా కస్టమ్ విత్ GERA, GERO సంథింగ్ 3 క్యారెక్టర్స్ ఏదో క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇస్తారు మనకి. మన పని ఏం తెలుసా, ఆ కీ అయి తెచ్చి ఇక్కడ యూజ్ చేయడమే. Okay. కీ తెస్తే పెట్టేస్తే ఫ్లో అయిపోతుంది అంటే ఏ అకౌంట్ కి ఫ్లో అవ్వాలని జిఎల్ డిటర్మైన్ చేయాలి కదా. Yes. అది మనం సపరేట్ గా అకౌంట్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, అందులో మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నా, Okay. అకౌంట్ ఫ్లో అవ్వాలి అంటే ఒక కీ కావాలి. ఆ కీ వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ క్రియేట్ చేస్తారు. వి విల్ బి జస్ట్ మెయింటైనింగ్ దట్ కీ against that condition type or against that this one. Okay. 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 The next thing is accrual key అంటారు దీన్ని ఏమంటారు, Accrual key. అక్యూరల్స్ అంటే మీరు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటది. రిబేట్స్ అని ఐడియా ఉంటది కదా. Mhm. ఐ డోంట్ నో అబౌట్ యుఎస్. ఇక్కడ ఇండియాలోని గవర్నమెంట్ అంటుంటది, ఇఫ్ యూ పే ట్యాక్స్ ఇయర్లీ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇయర్లీ యూ విల్ గెట్ రిబేట్ 5% ఏవో అంటుంటారు. Mhm. రిమెంబర్? Yes. Yes. సో వాట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, రిబేట్ అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్కౌంట్. మైండ్ గుర్తుంచుకోండి, రిబేట్ ఈజ్ ఆల్సో ఏ Kind of discount. డిస్కౌంట్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్, ఇట్స్ ఎ డిస్కౌంట్. It's a discount. ఇక్కడ ఏమవుతుంది, K004 ఏమవుతుంది, ఇది డిస్కౌంటే. Mhm. ఇది కూడా డిస్కౌంట్. K004 అన్నది ఒక మెటీరియల్, కస్టమర్ మెటీరియల్ డిస్కౌంటే. ఆ కస్టమర్ మెటీరియల్ కే మీరు ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారంటే డిస్కౌంట్ డాటా ఉంటే డిస్కౌంట్ అప్లై అయిపోతుంది. Mm. ఓకే, బట్ అది ఎప్పుడు అప్లై అయిపోతుంది, ఇమీడియట్ గా అప్లై అయిపోతుంది. Okay. ఇమీడియట్ గా అంటే ఆ ఆర్డర్ లోనే, ఆ లైన్ ఐటమ్ లోనే మీకు కనిపిస్తుంది అన్నమాట. $100 ప్రైజ్, కస్టమర్ మెటీరియల్ K00 కండిషన్ యాక్టివ్, $10 రిడక్షన్, సో $90 నెట్ వాల్యూ అందులో కనిపిస్తుంది. Mhm. మీకు ఈ జిఎల్ హిట్ అయ్యేటప్పుడు కూడాను $90 రెవెన్యూ కలుతుంది. Mhm. ఓకే, Okay. బట్ ఈ రిబేట్ అనే కాన్సెప్ట్ లో ఏం జరుగుతుంది అంటే, అనిత గారితో ట్రేడింగ్ అగ్రిమెంట్ చేసుకున్నా. ఏమని, మీరు 1 year వరకు లేదా 6 months వరకు నేను మీ ప్రొడక్ట్ కొంటా. Mhm. సో మీరు అప్పుడు అగ్రిమెంట్ లో ఏం చేశాను, 6 months వరకు నువ్వు 50 pipes కొంటే నీకు నేను 5% డిస్కౌంట్ ఇస్తా అని Okay. ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. నేను ఫస్ట్ మంత్ లో 5 ఆర్డర్ ఇచ్చా, సెకండ్ మంత్ లో 20 ఇచ్చాను, థర్డ్ మంత్ లో 5 ఇచ్చాను, ఫోర్త్ మంత్ లో 5 ఇచ్చాను, ఫిఫ్త్ మంత్ లో 5 6 అంతే ఇచ్చాను, ఓవరాల్ 50 వచ్చింది. Okay. సో ఫస్ట్ మంత్ లో నేను 5 ఇచ్చాను కదా ఆర్డర్. Mhm. 5 ఆర్డర్ ఇచ్చేటప్పుడు 5 కి ఒక వాల్యూ ఉంటది కదా, ఆ వాల్యూ మీద 5% అమౌంట్ క్లబ్ అవ్వాలి కదా. Mhm. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $50 ఆ రోజు జనరేట్ అయింది ఆ ఫస్ట్ బిల్లింగ్ కి, ఫస్ట్ Mhm. ఆర్డర్ కి. Mhm. $50 లో 5% నేను $2.5 నాది సపరేట్ డిస్కౌంట్ వెళ్ళాలి కదా. Yes. కానీ ఆ డిస్కౌంట్ అప్పుడే అప్లై చేస్తా ఉంటే అప్పుడే కాదు, 6 No. months తర్వాత మీరు Yes. మీ Whenever target we agreement reaches the 50. yes agreement ఇది, then only we can apply that. Mhm. System will apply that kada. Yes. So what will we do, this accrual key, what will do that accrual key do is, it will push the 2.5% of amount Okay. okay to one account. Mhm. అంటే ఇది ఆ అకౌంట్ లోకి పంపిస్తుంది అన్నమాట. ఒక అక్యూరల్ అకౌంట్ అనేది సపరేట్ జిఎల్ అకౌంట్ లో సపరేట్ అకౌంట్ కి యూజ్ చేసుకుంటారు, సపరేట్ జిఎల్ ఉంటుంది, ఆ జిఎల్ కి పోస్ట్ అవుతుంది. Okay. అలాగా సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ కి వాల్యూ ఎంత వస్తుందో ఆ అక్యూములేట్ అందులో 2.5% అక్యూములేట్ చేస్తూ ఆ జిఎల్ అకౌంట్ లో ఫ్లో అవుతుంది. 6 months తర్వాత
మీరు రీట్రిగర్ చేసుకుంటారు. ఓకే. రీట్రిగర్ చేయడము అంటే ఒక క్రెడిట్ నోట్ రైజ్ చేస్తారు, అంతే కదా. డబ్బులు ఇవ్వాలి కదా ఆడికి. క్రెడిట్ నోట్ రైజ్ చేస్తారు. క్రెడిట్ నోట్ రైజ్ చేసేటప్పుడు ఈ కీ త్రూ మళ్ళీను మీకు అమౌంట్ కస్టమర్ కి డిడక్ట్ అయిపోతుంది, సారీ క్రెడిట్ అయిపోతుంది, మనకి రెవెన్యూ మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోతుంది. Okay. You understood? Yes, I understood. So what is the account key? Account key used for posting of amount to the GL accounts. Okay. Ante kada. The account B enables the system to post the values to the corresponding GL accounts. Okay. Accrual key enti, it also enables the system to post the rebate accruals to the corresponding GL accounts. Okay. Adayinda? Okay. ఇది వచ్చి కరస్పాండింగ్ రిబేట్ వాల్యూ అక్యూరల్స్ జిఎల్ అకౌంట్స్ షిఫ్ట్ చేయడానికి, ఇది నార్మల్ కండిషన్ వాల్యూ యొక్క జిఎల్ అకౌంట్ వాల్యూస్ ని ఆ రిలవెంట్ జిఎల్ అకౌంట్ కి కరస్పాండింగ్ జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేయడానికి. Okay. సో దీస్ ఆర్ ద 16 స్టెప్స్. ఇందులో నుంచి మనం లాజికల్ గా ఆలోచించి ఆ పర్టికులర్ కొన్ని కస్టమ్ కావాలంటే కస్టమ్ రూటీన్స్, క్యాలిక్యులేషన్ టైప్స్, ఆల్టర్నేటివ్ బేస్ టైప్స్, రిక్వైర్మెంట్స్ ఇవన్నీ రాసుకొని we will derive the value, the net value, the price, the tax and everything. సో ఇప్పుడు లే లాంగ్వేజ్ లో ఎంత మీకు చూపాను కదా. ఇప్పుడు స్టాండర్డ్ అయితే ఒక ప్రైస్ చూస్తుంది, ఇది నేను సేవ్ చేయను. So you are going to call me or you are going to send me? Oh. Yeah. And yeah, thank you. And yeah, I have another last question. So from now, how long it will take this process? Do you know anything about? Okay. చూడండి ఇక్కడ ఇది కాస్ట్ అనేది డిటర్మైన్ చేసుకున్నాడు. ఫస్ట్ కాస్ట్ తీసుకొని వచ్చాడు. స్టెప్ 0 లో కాస్ట్ అనేది EK0 స్టాండర్డ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ తీసుకొని వచ్చాడు. అది మాన్యువల్. ఓకే, ఎందుకంటే ఆ కాస్ట్ మీద వాడు క్యాలిక్యులేట్ చేసుకున్నాడేమో ప్రైస్, సో అందుకే డిరైవ్ చేసుకున్నాడు. అది మామూలు మాన్యువల్ ఎంట్రీ. ఓకే, దానికి అకౌంట్ కి పోస్ట్ అవడానికి వాడు URL అనేది ఇచ్చుకున్నాడు అకౌంట్ కి ఫర్ పోస్టింగ్. తర్వాత ఏం చేశాడు, ప్రైస్ అనేది ఒక కండిషన్ టైప్ డిఫైన్ చేసుకున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ ప్రైస్ కాబట్టి రిక్వైర్డ్ మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ఏం పెట్టాడు ఇక్కడ, రిక్వైర్మెంట్ 2 అని పెట్టాడు. 2 అంటే ఏంటమ్మను, DRX క్యారీ అవుట్ ప్రైసింగ్. సో అది ఉంటేనే, అది మాస్క్ ఉంటేనే అలో చేయాలి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది ఏదో రిక్వైర్మెంట్ పెట్టుకున్నాడు. ఆ ఫుల్ఫిల్ అవుతే ప్రైస్ కాల్ అయింది అనుకోండి, అది ఫుల్ఫిల్ సక్సెస్ అయింది, ప్రైస్ డిటర్మైన్ అయింది. ఆ అకౌంటింగ్ మళ్ళీ యూజ్ చేసుకున్నాడు URL టు ఫ్లో టు ద GL అకౌంట్. నెక్స్ట్ మళ్ళీ ప్రైస్ అని 13 లో పెట్టుకుని GR01 అంటే ఏంటంటే ఇండివిజువల్ గా చూడాలి. సో PB00 అనేది ఇంకో ప్రైస్ అని 2 ప్రైస్ క్రియేట్ చేసుకున్నాడు, అది కూడా ప్రైస్ అని పెట్టుకున్నాడు. కానీ అదేం చేశాడు, మాన్యువల్ గా పెట్టాడు. అంటే సిస్టమ్ ఫస్ట్ బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా డిరైవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏదో రికార్డు ఉంటే. ఓకే, ఒకవేళ రికార్డు లేదు అనేటప్పుడు కూడా డిటర్మైన్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇది రిక్వైర్డ్ కాబట్టి. ఐదర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ మాన్యువల్లీ. ఇఫ్ ద మాన్యువల్ ఆప్షన్ ఇస్ దేర్ దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ వాల్యూ, అదర్వైజ్ సిస్టమ్ విల్ నాట్ అలో. ఈ PB0 అనేది క్రాస్ ప్రైస్ పెట్టుకున్నాడు, అది మాన్యువల్లీ పెట్టుకున్నాడు. సో ఒకసారి మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు, ఎంటర్ చేయకపోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే PR02 ప్రైస్ ఇంక్రీస్డ్ అంటే ఇక్కడ ప్రైస్ PR00 అన్నది ఒక ప్రైస్ సే $100 అని వచ్చింది సిస్టమ్ లో. మీరు ఇనిషియల్ లో 4 రోజుల క్రితం ఇచ్చేసారు, వచ్చేసింది సిస్టమ్ లో ఆటోమేటిక్ గా ప్రైస్, ఇవి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవి. కానీ ఈ మంత్ కి వచ్చేసరికి అది అప్ అయ్యింది సంథింగ్ లైక్ $1 or $2. సో యూ డోంట్ వాంట్ టు గో ఫర్ లాస్ కదా. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మాన్యువల్లీ, హీ హాస్ నాట్ గివెన్ ఇట్ మాన్యువల్లీ, PR0 ప్రైస్ ఇంక్రీస్డ్ అని పెట్టాడు. దిస్ ఈస్ ఆల్సో మేబీ ద సేమ్, PR0 ప్రైస్ ఇంక్రీస్డ్ అనుకోని ఇక్కడ మాన్యువల్ గా పెట్టుంటే వీ కెన్ గివ్ ఇట్ మాన్యువల్లీ దట్ కండిషన్, ఆర్ ఆటోమేటిక్ గా ఉండుంటది. సో దట్ ఈస్ ద రీజన్ హీ హాజంట్ చెక్ ద మాన్యువల్.